హే గాయ్స్, అభినేత్రి ఇన్ ద మాస్క్ 59వ ఎపిసోడ్ చదువుకుందామా? దేవుడా, ఇప్పటికి ఈ మాట 10 సార్లు కంటే పైన చెప్పాను. నాకు కీర్తనలు బైబిల్ చదివి అదే అలవాటైపోతుంది. ఇప్పుడు కూడా ఇదే. ఇప్పటికి 20 టైమ్స్ డెలీట్ చేసి మళ్ళా చేశాను. ఇంకా ఇదైతే డెలీట్ చేయను, వదిలేస్తున్నా. 59వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మనం. నేను అభినేత్రి పుస్తకం చదవటం మరలా తిరిగి ప్రారంభించాను. చిట్టిపొట్టి అభినేత్రి బెరుకు కళ్ళతో తన అమ్మమ్మ పక్కనే కూర్చుని వ్యాన్లో వెళ్తూ ఉండగా అలాగే రోడ్డు వైపు చూస్తూ ఉంది. జపనీస్ దొరసాని, ఏంటే మీ అమ్మ అలా పెట్టరేగిపోతుంది నా మీద? దానికి కొంచెం కూడా భయం లేదు నేనంటే. నువ్వేమీ తన మాటలు పట్టించుకోకే. అలా అని తను చెప్పిన మాట వినకుండా ఉంటావేమో తాను అలా చేస్తే. తను నీకోసం మంచి మాటలే చెప్తోంది, తన మాటలు విను, కానీ నన్ను తిట్టేవి మాత్రం పట్టించుకోకే అని వాళ్ళ అమ్మమ్మ అభినేత్రి బుగ్గల్లాగుతూ చెప్పింది. అభినేత్రి డ్రైవర్ను చేత్తో తడుతూ, మామా జర కొంచెం ఆ నీల సంచి అందుకో అని అడిగింది. తను పక్కనున్న బంట్రోతు నీల సంచిని అభినేత్రికి అందించాడు. మామా జర కొంచెం వ్యానును పక్క కాపవా అని అడిగింది ఆ బుజ్జి అభినేత్రి. వ్యాన్ కొంచెం పక్కకి ఆపారు. ఎందుకే ఈ రాత్రి ఇక్కడ ఆపించావు? ఇది అసలే అడవి, ఏ వేటపులి వస్తుందో ఎవరి నోట ఖర్చుకుంటుందో ఎవరికి తెలియదు అని వాళ్ళ అమ్మమ్మ గంభీరంగా అడిగింది. అమ్మమ్మ, పులి కంటే శివంగి లాంటి నువ్వు నా దగ్గర ఉంటే నాకు భయమేంటి? నువ్వు ముందు దిగు అని అంతకంటే గంభీరంగా వాళ్ళ అమ్మమ్మని దిగమని చెప్పింది అభినేత్రి కళ్ళతోనే సైగలు చేస్తూ. వాళ్ళ అమ్మమ్మ వ్యాన్లో నుండి కిందకి దిగి, ఓసిని ముందల కాళ్ళకి బంధాలు వేయటం అంటే నీకు బాగా వచ్చే అంటూ అమ్మమ్మ దిగింది. ఏంటి చెప్పు, ఇక్కడేదైనా జింకను కానీ లేదంటే దేనైనా పట్టుకురమ్మని అడుగుతావా ఏంటి రాత్రిపూట అని అడిగింది నడుము మీద చేతులు పెట్టుకుని అభినేత్రి వైపు చూస్తూ వాళ్ళ అమ్మమ్మ. అభినేత్రి కూడా వాళ్ళ అమ్మమ్మలాగే ఒక చేతిని నడుము మీద పెట్టుకుని తన చేతిలో ఉన్న నీల సంచిని వాళ్ళ అమ్మమ్మకిస్తూ, చాలే అమ్మమ్మ నీ బడాయి, మా అమ్మ ముందు చెప్పు నీ బడాయి ఏదైనా ఉంటే, నా ముందు ఎందుకు? ముందు ఈ సంచిలో ఉన్న వాటర్ నోట్లో పోసుకుని ఉక్కిలించుకో, నాకు నీ చుట్టగబ్బుతో కడుపులో తిప్పుతోంది అంది అమాయకంగా మొహం పెడుతూ. ఆ అమాయకత్వంతో చాలా చలాకితనం చురుకుతనం కూడా కనపడుతున్నాయి. ఓరి నా దొరసాని, దీనికోసమా నా వ్యాన్ ఇక్కడ ఆపావు? అరే నా బుడ్డి దొరసానమ్మా, ఈ సంగతి ఇంట్లోనే చెప్తే స్నానమే చేసి వచ్చేదాన్ని కదే అంటూ ఆ నీల సంచిని తీసుకుని నోట్లో పోసుకుని నీరుని ఉక్కిలిస్తూ చెప్పింది వాళ్ళ అమ్మమ్మ. సరేలే పద, ఇది అడవి అని చెప్పినావు కదా అంటూ అభినేత్రి వ్యాన్ ఎక్కి కూర్చుంది. అప్పుడే ఆ వ్యాను రై అని దూసుకుపోతూ ఊరి చివర ఉన్న అమ్మోరు గుడి దగ్గర ఆగింది. అక్కడ అప్పుడే ఊరి జనమంతా జాతర ముగిసినట్లుగా ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక చాప మీద పంచాయతీలో ఏడ్చిన అమ్మాయి కూర్చొని ఉంది. ఆ అమ్మాయిని చక్కగా అలంకరించి బొట్టు బోనాలు పెట్టారు. కానీ ఆ అమ్మాయి ముఖాన్ని కనపడకుండా మాస్క్ని కట్టారు. ఊరి జనం అందరూ ఈ అమ్మాయి ఏ పాపం చేస్తుందో, పాపం ఈడు జోడు లేని వాడితో జత కుదిరింది, అమ్మో నా బిడ్డకి ఆ పరిస్థితి వస్తే నేనేం చేసేదాన్ని అంటూ గుండెలు బాదుకుంటూ చాలామంది అమ్మలక్కలు అక్కడి నుండి ఆ అమ్మాయి వైపు జాలిగా చూస్తూ అక్షింతలు చల్లి వెళ్ళిపోయారు. కొంతమంది కుర్రాళ్ళైతే, అబ్బా ఈ పిట్ట నాకెందుకు దొరకలేదు, గాడికి దొరికి తప్పించుకుందే అనుకుంటూ కొరకొరా చూస్తూ వెళ్ళిపోయారు ఏం చేయలేక. ఆ అమ్మాయి తల్లిదండ్రులైతే బయటికి ఏడవలేక వారి ఏడుపుని లోపల దాచుకోలేక అల్లాడిపోతున్నట్లు కనిపిస్తుంది. అప్పుడే గుడిలో నుండి పంతులు గారు హారతి పళ్ళెం తీసుకుని వచ్చి ఆ అమ్మాయికి హారతి ఇచ్చి, సరే అమ్మా, ముహూర్తానికి టైం అయిపోయింది, అమ్మి గిట్ట చూడు, నువ్వు లోపలికి వెళ్ళి బెదిరి ఆ అబ్బిని బెదరబెట్టవాకు. పోయిన ఏడాది కిందటికి కూడా ఓ అమ్మి ఇట్టాగే బెదిరిపోయి అక్కడికక్కడే పోయింది పైకి. నువ్వు సుఖపడు, వాడిని సుఖపెట్టు, నీ సుఖంగా వాడికి నచ్చింది అంటే నీ మెడలో 3 ముళ్ళు వేస్తాడు. లేదు నువ్వు ఇట్టాగే ఏడుస్తా అంటే జీవితాంతం ఇట్టాగే ఏడుస్తూ ఈ గుడికి అంకితం కావాల్సిందే. ఏ సంగతి నీ చేతుల్లోనే ఉంది అని పూజారి నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయితోటి మాట్లాడాడు. ఏంటబ్బి మీరు కూడా అలాగే చూస్తున్నారు, నీ పిల్లకి మంచి చెడు చెప్పినారా లేదా? ఆ అమ్మికి కుదిరిన మగడితో ఎలా నడుచుకోవాలో ఏంటో అని గుడ్లురుముతూ వారి వైపు చూసి విభూది వారి మొహానికి పూసి విసవిసా లోపలికి వెళ్ళిపోయాడు ఆ పూజారి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
మా ఊరే అనుకుంటా, ఈ ఊరి జనం కూడా ఇలాగే ఉన్నారేంటి మొద్దుల్లాగా? ఏంట్రా బై ఈ జనమంతా, గిసుంటి మూఢనమ్మకాలు ఎప్పుడు పోతాయి వీళ్ళల్లో అని మనసులో అనుకుని అక్కడ జరుగుతున్న సంగతుల్ని ఏమీ చేయలేక నిశ్చేష్టుడే చూస్తూ ఉన్నాను. 16 ఏళ్ల పిల్ల అనుకున్నాను, కానీ తనకింకా 13 ఏళ్లే. చూస్తే వాడు ఎద్దులాగున్నాడు అనుకుంటుండగానే అప్పుడే అభినేత్రి వాళ్ళ అమ్మమ్మ వ్యాను అక్కడికి వచ్చి ఆగింది. గుడిలేని పూజారి నమస్కారం చేసి తల వంచి గుడి తలుపులు వేసేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆమె రావడంతో అక్కడున్న ఊరు జనమంతా ఎటోళ్ళటు దండాలు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడే ఆ పిల్ల తల్లిదండ్రులు అమ్మాయిని 2 చేతులతో పట్టుకొని ఒక రూమ్లోకి వెళ్ళబోతుంటే, ఏ కాంతం ఇలారా అని అభినేత్రి అమ్మమ్మ పిలిచింది. ఆ కాంతం అలాగే వణుక్కుంటూ తన పిల్లని పట్టుకుని అభినేత్రి వ్యాన్ దగ్గరికి వచ్చి నిల్చుంది. ఏ పిల్ల, వ్యాన్ ఎక్కి కూర్చో, నా మనవరాలికి ఏం తోచటం లేదు, నీకు వచ్చిన ఆటలేవో నేర్పించు అని చెప్పింది. అక్కడ అప్పుడే వెళ్ళబోతున్న కొంతమంది వెనక్కి తిరిగి చూశారు. ఏంట్రా, మీకు నేను నేర్పించాలా ఏంటి ఆటలు అని అభినేత్రి అమ్మమ్మ అనగానే వాళ్ళు నడుముకి కట్టుకున్నట్టు వాళ్ళని తీసి, వద్దు బాంచన్, ఇప్పుడే మేము ఇండ్లకు వెళ్ళిపోతున్నాం అంటూ వెనక్కి తిరిగి వారి వీపులు చూపకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా ఏమీ తోచక అలాగే నిల్చొని ఉన్నారు. రే రంగడు, పొయ్యి మీద బాగా వేడిగా నీళ్లు కాచిపెట్టు, ఒళ్ళంతా బాగా నొప్పులుగా ఉంది. ఈరోజు నీ పిల్లం చేత ఒళ్ళు పట్టించుకోవాలి. ఆయిల్ మసాజ్ చేయించుకున్నాక అప్పుడికి ఆ ఉడికి నీళ్లు పోసుకుంటే ఉంటుంది నా సామిరంగా. ఇక ఈ రాత్రికి జాతర సిద్ధమైనట్టే అని ఒళ్ళు విరుచుకుంటూ అన్నదే ఆమె. వ్యాన్ డ్రైవర్ ఏదో సైగ చేయగానే ఆ మనవరాల్ని మరియు ఆ అమ్మాయిని గుడిలోకి తీసుకువెళ్ళి కూర్చోపెట్టి ఎవరు రాకుండా అటు ఇటుగా నుంచొని కాపలాగా చూస్తున్నారు. ఆ పిల్ల అమ్మకి ఏం చేయాలో అర్థం కాక త్వరగా గుడిలో ఉన్న దీపంలో ఆయిల్ని తీసుకొచ్చి వాళ్ళ అమ్మమ్మకి మసాజ్ చేయడానికి నుంచొని ఉంది. ఏంటే అలాగే నుంచున్నావు, చెప్పాలా ఇప్పుడు జాకెట్ని విప్పమని అని చేతులు 2 పైకెత్తింది. రంగడు తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోబోయాడు నీళ్లు కాచడానికి. అక్కడ ఉన్న వాచ్మ్యాన్, వ్యాన్ డ్రైవర్ మరియు బంట్రోట్లు మొహాన్ని అటు తిప్పుకొని నుంచొని ఉన్నారు. ఇక చుట్టుపక్కల సడి చప్పుడు లేదు. ఆ రూమ్లో ఆ పిల్ల కోసం ఎదురుచూస్తున్నవాడు కూడా ఏంటే ఇంకా రాలేదు అంటూ బయటికి వచ్చాడు. మొహానికి వాడికి కూడా మాస్క్ ఉంది. ఏంట్రా అంత తొందరగా ఉందా ఏంటి, ఎదురు చూడు వస్తుంది అని అభినేత్రి అమ్మమ్మ అరవగానే, మీరా సరే 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 దొరసానమ్మా అంటూ అతను కూడా తన వీపును చూపించకుండా వెనక్కి నడుచుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆ కాంతం అభినేత్రి అమ్మమ్మ చీరను తీసి పక్కకు పెట్టి జాకెట్ని కూడా విప్పడానికి మొహమాట పడుతూ భయపడుతూ తీసింది. అమ్మమ్మ మాత్రం కాలు మీద కాలు వేసుకుని అక్కడ ఒక బండ మీద కూర్చొని ఉంది. నాకు కూడా మొహమాటం వేసింది చూడాలి అంటే. తన వీపు కనపడుతుంది. నిజంగానే 50 ఏళ్ళ ఆమెలాగైతే అస్సలు లేదు, 30 ఏళ్ళ పడుచుది అన్నట్లు ఉంది ఆమె ఒళ్ళు. ఆమె నెత్తి మీద నుండి మొత్తం ఆయిల్ పోస్తూ నిజంగానే చాలా అంటే చాలా ఆరితేరినట్లు ఆ కాంతం ఆమెకి మసాజ్ చేస్తోంది. కాంతం, ఏదేమైనా నీ చేతుల్లో మాత్రం మహిముందే. ఎక్కడ నేర్చుకున్నావే ఇంత పట్టుగా చేయటం? లూజ్ అయిన ఒళ్ళంతా ఒక్క దెబ్బన నీ మర్దంతో సెట్ అవ్వాల్సిందే అంటూ కాంతం చేసే మర్దనకు ఒళ్ళు అప్పగించి ఆనందంలో తేలిపోతుంది ఆమె. అభినేత్రి అప్పుడప్పుడు తన పత్తికాయలాంటి కళ్ళని వాళ్ళ అమ్మమ్మ వైపు చూస్తూ మరలా ఏమీ తెలియనట్లు భయపడి మొహమాటంగా తలదిప్పుకుంటూ ఉంది. సరే అమ్మా, నేను ఇక అమ్మాయిని అబ్బాయిని దగ్గరికి తీసుకువెళ్తూ ముహూర్తం టైం అవుతుంది కదా అని కాంతం అన్నది చేతులు కడుక్కుంటూ. ఏందే, నీ కూతురు కంటే నీకెక్కువగా ఉబలాటంగా ఉందే ఏంటి? రా, సున్నిపిండి పెట్టి స్నానం చెప్పించు. కుర్రాడు మంచి పిట్టపెట్టలాడుతున్నట్లున్నాడు కదా, 30 ఏళ్ళైనా పెళ్లి కాకుండా వాడి ఒంటికి తగ్గట్టు మంచి మర్యాదలు చేయాలి కదా అంటూ వెటకారంగా మాట్లాడింది. కాంతానికి ఏమీ అర్థం కాలేదు. ఏంటి అలా మెంటల్ దానిలాగా చూస్తున్నావు? ముందు స్నానం చెప్పించు, త్వరగా ఆలోచిద్దు గాని తర్వాత అని అరిచింది వాళ్ళ అమ్మమ్మ. రంగడు తలదించుకుని అక్కడికి నీళ్లు తోడుకుని తీసుకువచ్చాడు. స్నానానికి కావాల్సినవన్నీ సిద్ధం చేసి పెట్టాడు. ఏంట్రా రంగడు, నువ్వు చూడని అందాలా ఏంటివి? తెగ సిగ్గు మొగ్గలేసుకుంటూ తలదించుకుంటున్నావు. రాయిటు జరకాస్త ఒళ్ళు రుద్దుతూ నీళ్లు పోయి అని అంది. రంగడు మొహమాటంగా తన పెళ్ళాం వైపు చూశాడు. ఏందిరా, నీ పెళ్ళాం ఉందని భయపడుతున్నావా ఏంటి? దానికి తెలియకుండానే జరుగుతున్నాయా అనుకుంటున్నావా ఏంటి ఈ వ్యవహారాలన్నీ?
నేను రోజు యాడికి వెళ్తాను, ఎవడి పక్కలో పడుకుంటాను, ప్రతి ఒక్కటి నీ పెళ్ళానికి తెలుసురా. సిగ్గుపడింది చాలే గాని రా ఇటు అని అరిచింది. రంగడు అవాక్కయ్యి తన పెళ్ళాం వైపు అలాగే చూసుకుంటూ అభినేత్రి అమ్మమ్మ దగ్గరికి వచ్చాడు. హాయ్ గైస్, ఈరోజు 59వ ఎపిసోడ్ కూడా అయిపోయింది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా ఉందో చెప్పాలి. కొంచెం ఇది మీకు ఓవర్గా అనిపించవచ్చు, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ రియాలిటీకి తగ్గట్లు ఉండాలి అన్నట్లు నేను యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నాను. పాతకాలంలో కొన్ని పల్లెటూర్లలో ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి. మీకు అవన్నీ మీకు కళ్ళకు కట్టినట్లు ఉండాలని నేను డైలాగ్స్ని కొంచెం మార్చలేదు, అలాగే ఇస్తున్నాను. ఏదైనా తప్పులుంటే దయచేసి తప్పుగా తీసుకోకండి. ఈ స్టోరీని నిమగ్నమై వింటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.